నెల్లూరు జిల్లా సంఘం సచివాలయాన్ని ఆత్మకూరు డీఎల్పీఓ నారాయణ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రికార్డులు పరిశీలించి పారిశుద్ధ్య పనుల తీరు గురించి సెక్రటరీ నర్సయ్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. గ్రామాల్లో చెత్త సంపద కేంద్రాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి సేకరించిన తడి చెత్త, పొడి చెత్తను చెత్త సంపద కేంద్రాలకు తరలించి వర్మీ కంపోస్టు తయారు చేసి అమ్మడంతో ఆదాయం చేకూరుతుందని తెలిపారు. దాంతో గ్రామాలు పరిశుభ్రంగా తయారవడమే కాకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారి ఆదేశాలు, అదేవిధంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, డిపిఓ గారు ఆదేశాల ప్రకారం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో డైలీ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీల్లో నిర్మించి ఉన్న ఎస్డబ్ల్యూపీసీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫుల్గా ఫంక్షనింగ్లోకి తీసుకురావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఉన్నాము అందరి పంచాయతీ కార్యదర్శులకు. ఆ ప్రకారంగా డైలీ గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి తడి చెత్త, పొడి చెత్త కలెక్ట్ చేయడం, కలెక్ట్ చేసిన చెత్తను ట్రైసైకిల్స్ ద్వారా లేదా వెహికల్స్ ద్వారా ఎస్డబ్ల్యూపీసీ సెంటర్స్కి తీసుకెళ్ళి అక్కడ సెగ్రిగేషన్ చేసి తద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, వర్మీ కంపోస్ట్ని అమ్మడం, ఆదాయాన్ని గెయిన్ చేయడం, ఈ యొక్క కార్యక్రమాలు మనం ప్రతినిత్యం చేస్తున్నాం గ్రామ పంచాయతీల్లో. ఇందువల్ల ఏంటంటే గ్రామాల్లో పరిశుభ్రమైనటువంటి వాతావరణం రావడం, ఆరోగ్యం కూడా అందరికీ కుదుట పడుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పకడ్బందీగా మన ప్రభుత్వం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ ప్రకారంగా మేము అందరి పంచాయతీ కార్యదర్శులకి ఆదేశాలు జారీ చేస్తున్నాము. అదేవిధంగా ఇంటి పనులకు సంబంధించి కలెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. ప్రజల్లో కూడా దీనికి సంబంధించి మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళు ముందుకొచ్చి ఇంటి పన్ను కట్టేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాము. తద్వారా గ్రామ పంచాయతీ ఆదాయం పెరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే గ్రామ పంచాయతీ నిర్వహించవలసినటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు, లైటింగు తదితర కార్యక్రమాలన్నింటికి కూడా మనం సక్రమంగా పంచాయతీల్లో చేసేదానికి వీలుంటుంది. Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.